తాము కౌలు రైతులం కాదు, కాంగ్రెస్ లో పట్టాదారులం అంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆఫీస్ కు వెళ్లిన ఆయన వలసదారులకు కాంగ్రెస్ అడ్డాగా మారిపోయిందంటూ నిప్పులు చెరిగారు. పలు ఆలయ కమిటీల్లో తన మార్క్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు జెండా మోసినా వారికి న్యాయం జరగటం లేదంటూ మండిపడ్డారు. హలాల్ కాదు, తమను జట్కా కొట్టండి అంటూ మంత్రి ఎదుట గోడ వెళ్లిపోసుకున్నారు ఆయన. అదేవిధంగా వలసదారులకు జట్కా కొట్టి తీరుతామని హెచ్చరించారు. మొత్తానికి మంత్రి లక్ష్మణ్ ఎదుట నియోజకవర్గం పరిస్థితిపై జీవన్ రెడ్డి పొరపెట్టుకున్నారు. జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఓడియల్ ఎవడు ఉంటాడో వాడు ఎవడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటూ నేను, మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి, మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం, కుటుంబ అనుబంధం అని చెప్పంటూ నేను. ఓడి కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం అది అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిద్దా సార్? మీరు 4 ఏళ్ళకెళ్ళి కలిసి నువ్వు ఇలా ఒకటిగా ఇచ్చేది ఇస్తుందో, నీకు రారన్న ఒకరిస్తా, నీకు రారన్న ఒకరిస్తా, ఈయన ఫోన్ చేసేది ఇస్తుందో, నీకు ఎందుకు నీకు ఏది కావాలి అన్ని నా మీద రాదా పక్క అరే గెలుతా లేకుంటే అదృష్టం పెట్టుడికి అట్లయితే నువ్వు కూడా 4 సార్లు ఓడిపోయినావు. కొట్లాడలేదు సరే, పార్టీ కోసం పనిచేసిండు. 4 సార్లు ఓడిపోయినా పోలేదా? ప్రపంచానికి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు మీరు కాపాడతారా? మా హక్కులు మాకు కల్పిస్తారా లేదా? ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏది ఇస్తుందో, ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బీచ్ నుంచి వెళ్ళి అన్నం పంపిస్తే షాద్నగర్ నడిచిన అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లా సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదన్నా. ఇప్పుడు నేను ఏమంటాను సార్, దయచేసి మమ్మల్ని అలా చేసేది ఎక్కడికి జట్కా కొట్టు గతం సిగ్గుపోతుంది. లేదు జట్కా అలా చేయండి, జట్కా కొట్టుండ్రి, జట్కా కొట్టు. అలా ఎందుకు సార్? రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు తాము కౌలు రైతులం కాదు అంటూ కూడా ఇటు మాట్లాడటం మనం చూస్తూ వచ్చాము. అసలు ఎలా చూడాలంటారు? అడ్లూరి లక్ష్మణ్ ఆఫీస్కు వెళ్ళి మరి వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వలస కార్మికులు కాదు అంటూ కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. సో ఎలా చూడాలి అంటే కాంగ్రెస్లో లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది బయటకు వస్తుంది అనుకోవాలా? ఈరోజు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరొకసారి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన తన అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏకంగా ధర్మపురిలోని ఎమ్మెల్యే కార్యాలయం లోపల ఇటు మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి ఎదుట అల్చల్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ప్రకటించినటువంటి కమిటీల లోపల ఇటు బీర్పూర్ మండలంలో పాటుగా పలు ఆలయాల కమిటీ లోపల తన మార్పు లేక సంజయ్ కుమార్, ప్రస్తుతం ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నారో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యొక్క మార్పు స్పష్టంగా కనబడింది. అతడు ప్రతిపాదించిన వారికే ఆలయ కమిటీ లోపల, వ్యవసాయ కమిటీ లోపల అందరినీ కూడా చైర్మన్ గా నిర్మించడంతో అయితే ఇటు జీవన్ రెడ్డి అసహనానికి లోనవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్ ముఖ్యంగా ఈ రోజు అడ్లూరి లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి తాము వలసవాదులను కాదు, కాంగ్రెస్ వాదులు పట్టాదనులం అంటూ కూడా ఇటు పునరుద్ధరణ చేశారు. అక్కడ తన అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.